హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఇది సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా ఆన్లైన్ అంటే మనకి గ్రో యాప్ కావచ్చు, జిరోదా కావచ్చు, ఇట్లాంటి యాప్స్ కొత్తగా వస్తున్నాయి. డైరెక్ట్ ట్రాన్స్ మీద ఎక్కువ మంది అవగాహన పెంచుకుంటున్నారు. చూడండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఏంటంటే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసేది. అది కూడా చాలామంది లంసంగా యంగ్ జనరేషన్ చేయలేరు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు, రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు. సో బ్యాంకులో ఎఫ్డీ కంటే కూడా ఇక్కడ రిటర్న్ ఎక్కువ వస్తుందని చెప్పి మనం జనరల్గా సజెస్ట్ చేస్తాం. సో వీళ్ళంతా డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, మన ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అలా వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎవ్రీ మంత్ రిటర్న్ వచ్చేలా తీసుకుంటున్నారు. అయితే చూడండి, ఒక జరిగిన కేసు ఏమైందంటే 3 years బ్యాక్ జనరల్గా ఒక శర్మ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర మన దగ్గర HDFC ప్లాన్ తీసుకున్నారు. సో 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఆల్ ఆఫ్ షెడ్ అని ఒక ఎర్లీ మార్నింగ్ 7:30 నాకు కాల్ వచ్చింది ఆయన నుంచి. నేను గుడ్ మార్నింగ్ శర్మ గారు అంటే, లేదంటే నేను వాడు మిస్సెస్ని మారుతున్నాను, ఆయనకి కొంచెం షుగర్స్ లెవెల్స్ డౌన్ అయినాయి, హాస్పిటల్ అడ్మిట్ చేసాం, ఐసీయూలో ఉన్నారు, కొంచెం ఎమర్జెన్సీ డబ్బులు కావాలి అని చెప్పారు. అంటే అప్పుడు ఓకే అండి నేను చూస్తానని చెప్పి, వాడికి ఎలాగో ఇన్వెస్ట్మెంట్ ఉంది మన దగ్గర కాబట్టి ఒక ఓటీపీ చెప్పండి చాలని చెప్పి ఒక ఓటీపీతో 5 lakhs మనం అప్పటికప్పుడు విత్డ్రా చేసి ఇచ్చాం. సో అదే చాలామంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ మిస్సెస్కి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు యాప్ టెక్నాలజీ మనం వాడినట్టుగా హౌస్ వైఫ్స్ వాడలేకపోవచ్చు, అదొక ఇబ్బంది. సపోజ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈ ఆన్లైన్స్లో గ్రో యాప్ కావచ్చు, జిరోదా యాప్ కావచ్చు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇన్వెస్టర్ కనుక ఎక్స్పైర్ అయితే కనుక, ఇప్పుడు మన దగ్గర అనుకోండి సపోజ్ ఏదైనా బై ఛాన్స్ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళు ఏమైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళ నామినీకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ఫండ్ అంతా. సో దాని పెద్ద డాక్యుమెంటేషన్ పార్ట్ అయితే ఉంటుంది. సో ఫిజికల్గా అయితే మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే నామినీకి సంబంధించిన కేవైసీ, పాన్, ఆధార్, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, అలాగే బ్యాంక్ మేనేజర్ దగ్గర అటెస్టేషన్, సిగ్నేచర్ అటెస్టేషన్ ప్రూఫ్, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. అలాగే మనం జిరోదా కాల్ సెంటర్కి ఫోన్ చేసినా, గ్రో యాప్ కాల్ సెంటర్కి ఫోన్ చేసినా వాళ్ళు మన మెయిల్కి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పంపిస్తారు. వాటిని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో అక్కడ మార్క్ సైన్ చేయాలి, అక్కడంతా సైన్ చేయాలి నామినీ. సో ఇదంతా నామినీ సైన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నోటరీస్ చేయించాలి. నోటరీ ఎవ్రీడీ చేయించిన తర్వాత వాళ్ళ ఏదైతే అఫీషియల్గా వాళ్ళ అడ్రస్ ఉంటుందో, కార్పొరేట్ ఆఫీస్ ఉంటుందో బెంగళూరులో, అక్కడ కొరియర్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఎంతమంది చేయగలుగుతారంటే హార్డ్లీ ఫ్యూ, అందరివల్ల కాదు. మనం థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీగా ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆన్లైన్లో అని, కానీ ప్రాక్టికల్గా ఇట్లాంటివి ఏమైనా వస్తే మాత్రం ఆ అమౌంట్ ప్రాపర్గా నామినీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పేది, ఆ ఏజ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 60 years, 65 years రిస్క్ తీసుకోకండి. ఏదైనా అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదైనా అత్యవసరంలో మీకు హెల్ప్ చేస్తారు. ఏదైనా నామినీ చేంజ్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది చెప్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి, చాలామందికి తెలియక గ్రో యాప్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, మనం అందరం అనుకుంటారు ఏంటంటే టెక్నాలజీ కదా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటాం. కానీ బయట జరుగుతుంది ఏంటంటే, ఒక రామాలయంలో పూజారి కావచ్చు, ఒక బస్ డ్రైవర్ కావచ్చు, అలా ఒక టిఫిన్ సెంటర్ యజమాని, ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఈవెన్ రూరల్ ఏరియాలో ఇప్పటిదాకా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మనం అనుకుంటాం సిటీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటాం, కానీ ఇవాళ సిటీకి మించి కూడా టౌన్స్లో, విలేజెస్లో కూడా చాలామంది ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెరిగారు. మనకు అనిపిస్తుంది వీళ్ళకి అంత అవగాహన లేదు, ఎవరో చెప్పారని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప, ఒకవేళ ఈ డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది పొద్దున ఏమైనా జరిగితే అని మాత్రం మనకు అర్థం కావట్లేదు. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయకండి. లంసంగా 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకని చెప్తున్నాం. అవును, దట్స్ ట్రూ సార్. ఇప్పుడు చాలా మంది రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చేస్తున్నారు, బట్ చాలా మందికి అందులో ఉండే నాలెడ్జ్ చాలా తక్కువ. ఇప్పుడు కొత్తగా వచ్చే అడ్వైజర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, కొంతమంది కొత్త అడ్వైజర్స్, మేము 48 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లంసంగా, ఎవ్రీ మంత్ 1 lakh తీసుకొచ్చి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, చాలామంది చూస్తే 2023-24 చూస్తే ఈ లాస్ట్ 1.5 yearలో కూడా రిటర్న్స్ చాలా బాగా వచ్చాయి. చాలా ఫండ్స్ కూడా 25%, 30%, 60% కూడా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ అది మైండ్లో పెట్టుకొని ఇదే ఫర్ఎవర్గా తీసుకుంటున్నారు. ఆ రిటర్న్స్ని ఫర్ఎవర్గా ఇలాగే వస్తాయని కన్సిడర్ చేసుకొని పెట్టేదేమో 48 lakhs, తీసుకుంటుంది ఎవ్రీ మంత్ 90,000 తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం 90,000 రూపీస్ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నామో 20% వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు కూడా. సో అలా తీసుకుంటే ఏమవుతుందంటే, మార్కెట్ కొంచెం కరెక్షన్స్ వచ్చినా పడ్డా కూడా మనం ప్రిన్సిపల్ కూడా పోతుంది. ప్రిన్సిపల్ కూడా 20 lakhs అయిపోయే ప్రమాదం ఉంది వితిన్ 3 yearsలో. కాబట్టి 6% or 8% మించి కూడా మనం ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్స్ ఎవరైతే నాలెడ్జబుల్ ఉంటారో వాళ్ళు సరిగ్గా గైడ్ చేస్తారు కాబట్టి
వాళ్ళ ద్వారా వెళ్ళడం బెటర్. మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట విని డైరెక్ట్గా ఆన్లైన్లో కొనేస్తే మాత్రం ఇబ్బంది పడతారని చెప్తున్నాం. సో కాబట్టి ఆన్లైన్లో సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ తీసుకోకండి, ఆఫ్లైన్లో తీసుకోండి. అట్లీస్ట్ 4 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాం. మన ఫండ్స్ ఏదైతే ఉంటాయో 20 lakhs ఉన్నాయనుకోండి, 5 lakhs కింద 4 ఫండ్స్లో పెట్టుకోవాలి. చాలామంది అది కూడా చేంజ్ చేయరు, ఒకటే ఫండ్లో పెట్టేస్తారు 20 lakhs, ఒక ఇండెక్స్ ఫండ్ పెట్టేస్తారు అట్లా. సో అది కూడా ప్రాబ్లమే. సో కాబట్టి ఏంటంటే మనం ఇలా అన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నాం. అందరూ నమస్కారం అండి. నా వెల్తీ చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తీ చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.